రాష్ట్రంలో తక్షణమే బీసీ కులగణన చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. జగ్గంపేటలోని నెహ్రూ కాలనీ వద్ద పులవర్తి కాంప్లెక్స్ లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేకంగా అట్రాసిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని, స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. బీసీ సాధికారత కోసం బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో బీసీ మండల పేరుతో బీసీ భవనాలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వియ్యపు అప్పలస్వామి, పంచకట్ల రామకృష్ణ, వై గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా జగ్గంపేట రావడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ జిల్లా యొక్క నూతన కార్యవర్గాన్ని ఈరోజు జగ్గంపేటలో ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, నేను, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనుగుంట్ల వెలమందరావు గారు, మరొక రాష్ట్ర ఉపాధ్యక్షులు చెప్పడి కృష్ణమోహన్ ముదిరాజు గారు, మరియు జాతీయ కార్యదర్శి కోన గురవయ్య గారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి చింతల కృష్ణ గారు, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు వియ్యపు అప్పలస్వామి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు గారు, అలాగే రాష్ట్ర మరొక కార్యదర్శి పంచకట్ల రామకృష్ణ గారు వీళ్ళు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క విలేకరుల సమావేశంలో మరి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మరి బీసీలు ఇప్పటికీ అణచివేతకు గురవుతూ ఉన్నారు, అవమానాలకు గురవుతున్నారు. మరి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి ఈ యొక్క ఫలాలు అన్ని వర్గాల ప్రజలకి అందాలనే ఉద్దేశంతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం దేశానికి. కానీ కొన్ని వర్గాలకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది, బీసీ వర్గాలకి ఇంకా స్వాతంత్రం వచ్చినట్లు కూడా మాకైతే అనిపించట్లేదు. అందుకనే మేము గత ఎన్నికల ముందు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర అని చెప్పేసి ఈ రాష్ట్రంలో బీసీల కోసం 90 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, అట్లాగే 13 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని, అట్లాగే చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ప్రకటించాలని, మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకి సబ్కోటా ఏర్పాటు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో కూడా మరి రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పి, అలాగే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి, మరి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని, అలాగే దేశవ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి జనగణనలో కులగణన ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మరి యొక్క డిమాండ్లతోటి మేము కేంద్ర ప్రభుత్వం మీద అనేక సంవత్సరాలుగా మరి దాదాపు 4-5 దశాబ్దాలుగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ధర్నాలు, రాస్తారోకలు చేశాం. అలాగే దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున మరి మా యొక్క డిమాండ్ల కోసం మరి ఆందోళన చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దేశ ప్రధాని బీసీ అయినా కూడా ఈ రోజు వరకు కనీసం ఆయన 10 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి అయి, బీసీల కోసం ఎటువంటి మరి పథకాలు పెట్టిన సందర్భం లేదు. మరి ఎస్సీ ఎస్టీలు చూస్తే ఈరోజు రిజర్వేషన్లు అర్పిస్తున్నారు, వాళ్ళకి చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి ఎమ్మెల్యే ఎంపీకి. కానీ బీసీలకే ఈరోజు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ రాజ్యాంగంలో భాగస్వామి కల్పించుకోలేకపోతున్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, మాకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనేదే ప్రధాన డిమాండ్గా మేము మరి ఆందోళన చేస్తున్నాం. ఏ ఆందోళన, ఎటువంటి ధర్నాలు, రాస్తారోకలు చేయనటువంటి మరి ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం మేఘాల మీద ప్రకటించింది. మరి పార్లమెంట్లో బిల్లు పెట్టడం, వెంటనే రాజ్యసభకు పంపించడం, ఆ తరువాత రాష్ట్రపతి దగ్గరకు పంపించి ఆమోదం పొందారు. కానీ బీసీలు ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా బీసీల సమస్యల మీద, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కానివ్వండి, ఆ యొక్క డిమాండ్లు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే నేషనల్ అనేక ప్రభుత్వాలు పాలించినప్పుడు కూడా బీసీల సమస్యలు పట్టించుకున్న సందర్భం లేదు.